తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. వారాహి దీక్ష అనేది ఎవరు చేసుకోవాలి? వారాహి అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి? ఈ దీక్ష నియమాలు ఏ రకంగా ఉంటాయి? ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు శ్రీచక్రపీఠ వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు ప్రదీప్ జోషి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, ఏకాదశిలలో శయన ఏకాదశి, దీన్నే తొలి ఏకాదశి అని కూడా పిలుస్తాం కదా, ఏంటి ఈ తొలి ఏకాదశి యొక్క ప్రత్యేకత? శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిభిర్హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఈ ఒక్క శ్లోకం అర్థం తెలుసుకుంటే విష్ణుతత్వం అంతా తెలుస్తుంది. దీన్ని శయన ఏకాదశి అంటారు. అసలు చాలామందికి ఏకాదశి గురించి చాలామందికి తెలియదు. తెలిసిన వాళ్ళకి చెప్పండి, తెలియని వాళ్ళైతే వినండి. ఏకాదశి యొక్క గొప్పతనం ఏమిటి, ఎందుకు మనం ఏకాదశిని మనం చాలా ప్రాధాన్యంగా తీసుకున్నాం. 11వ రోజు ఇది. ప్రతి నెలలో 11వ రోజు అంటారు. ఈ 11వ రోజు చాలా ప్రధానమైనటువంటిది. ఏకాదశి అంటే ఏకతత్వములో ఏకాగ్రతతో ఉండవలసిన రోజు ఇది. ఈరోజు విష్ణు ఉపాసన చేయాలి. ఏకాదశి రోజు చేయవలసిన ఉపాసన విష్ణు ఉపాసన. తప్పకుండా ఏకాదశి రోజున విష్ణు సహస్రనామం చదవాలి. ఆహారము తినకూడదు, అన్నం తినకూడదు, మంచినీళ్ళు తాగొచ్చు, లేదా అది కూడా చేయాలి. నేను నా చిన్నప్పుడంతా కూడా నా 9వ ఏట నుంచి మొదలు 23వ ఏట వరకు నేను మంచినీళ్ళు తాగకుండానే ఏకాదశి ఉపాసనలు చేశాను. ఆ తర్వాత కొంచెం ఈ లౌకిక బుద్ధి, కొంచెం మందబుద్ధి ఎక్కువైపోయింది, మానేశాను. పర్లేదు, ఇప్పుడు కూడా పర్లేదు, మంచినీళ్ళు లేదా అటుకులు తినడం అనేది ఇప్పటివరకు అయితే చేస్తున్నాం. ఇప్పుడు మీకు నేను చెప్పేది ఏంటంటే ఏకాదశి రోజు ఉపవాసం చేయాలి. ఏకాదశి రోజు అన్నం తినకూడదు, ఏ ఆహారం తినకూడదు, తినకుండా ఉపవాసం చేయాలి. కష్టమవుతుంది, మొదలు కష్టమవుతుంది, కానీ ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళారనుకోండి అలవాటు అయిపోతుంది, బాడీకి అలవాటు అయిపోతుంది. ఎందుకోసం అంటే ఏకాదశి చాలా గొప్పది. ఈ ఏకాదశి చేయటం వల్ల ఏం జరుగుతుందంటే మీకు మోక్ష సిద్ధి కలుగుతుంది. నెలలో ఒకరోజు మోక్ష సిద్ధి కలగవలసిన రోజు ఏకాదశి. అది కాకుండా మీరు ఏమీ తినకుండా ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే మీ లివర్లో ఏవైతే టాక్సిన్స్ ఉంటాయో, లివర్లో ఏవైతే ఫ్యాట్స్ ఉంటాయో, ఈ ఒక్కరోజు మీరు తినకుండా ఉండడం వలన ఆ ఫ్యాట్ అంతా కూడా లివర్ వాడేసుకుంటుంది. అలాగే టాక్సిన్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. ఇది సైంటిఫిక్గా కూడా మంచిది. శయన ఏకాదశి యొక్క గొప్పతనం ఏమిటి, దీన్ని ఎందుకు శయన ఏకాదశి అంటారు అంటే, శ్రీ మహావిష్ణువు మెలకు ఉంటాడు. ఎప్పుడు ఉత్తరాయణం అంతా మెలకు ఉంటాడు. ఉత్తరాయణం అంటే ఏంటి, ఉత్థాన ఏకాదశి అంటారు, దాన్ని వైకుంఠ ఏకాదశి అని అంటారు. సో ఆ వైకుంఠ ఏకాదశికి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది, అంటే విష్ణు పరమాత్ముడు లేస్తాడు అని అంటారు, ధనుర్మాసం. అందుకే వైకుంఠ ఏకాదశికి అందరూ తిరుమలకి వెళుతూ ఉంటారు. సో వైకుంఠ ఏకాదశి ఏమిటంటే స్వామివారు లేస్తారనమాట. అక్కడికించి ఆ ఏకాదశి నుంచి స్వామివారు ఏం చేస్తారంటే లోకాలన్నింటినీ పరిరక్షిస్తారు. స్వామివారు ఒక్కోరే పరిరక్షిస్తారు లోకాలన్నింటినీ. దాన్ని ఏమంటారు, ఉత్తరాయణ కాలాన్ని ఆధాన కాలము అంటారు. ఆధానం అంటే ఏమిటంటే స్వీకరించడము. ఆ ఉత్తరాయణ కాలములో ఎవరెవరైతే కనుక తమ జీవితంలో పాపకర్మ నివృత్తి చేసుకోవాలనుకుంటారో వాళ్ళందరూ కూడా ఉత్తరాయణంలో యజ్ఞయాగాది కర్మలు చేసుకోవాలి. పాపకర్మ నివృత్తి అంటే పూర్వజన్మలో చేసిన పాపాలు కానీ, ఇప్పుడు కాలసర్ప దోషాలు కానివ్వండి, ఇంకా గ్రహణ దోషాలు కానివ్వండి, ఏవైనా సరే పరిహారం చేసుకోవాలి అంటే ఉత్తరాయణ కాలంలో కర్మలు చేయాలి. అది కూడా కేవలము మాఘమాసం వరకే. మళ్ళీ మాఘమాసం తర్వాత మళ్ళీ పనికిరాదు. ఇంకా మళ్ళీ మాఘమాసం తర్వాత యజ్ఞాలు చేయడానికి పనికిరాదు. అంటే చిన్న చిన్న యజ్ఞాలు చేయొచ్చు కానీ పెద్ద పెద్ద క్రతువులు చేయడానికి పనికిరాదు. ఆ సమయంలో ఏం చేస్తే విష్ణువు మన నుంచి మన యొక్క కర్మఫలాన్ని, మన యొక్క శక్తిని ఏదైతుందో, మనం ఏదైతే కనుక త్యజించాలనుకుంటామో, ఏదైతే వదలాలనుకుంటున్నామో వాటిని మొత్తం కూడా స్వీకరిస్తాడు విష్ణువు. స్వీకరించి ఏం చేస్తాడు, ఇక తాను నిద్రపోతాడు. ఎవరెవరికి ఏమేమి శక్తిని ఇవ్వాలో చెప్పేసి దేవతలకి బాధ్యతను అప్పచెప్పి తాను నిద్రపోతాడు. నిద్రపోయి విరామం తీసుకుంటాడు, విశ్రాంతి తీసుకుంటాడు. అప్పుడు దక్షిణాయన కాలం మొదలవుతుంది. దక్షిణాయన కాలం అంటే అర్థం ఏంటంటే కనుక ప్రధాన కాలము అంటే ఇది అదృష్టాలని వరాలని పొందేటువంటి కాలం. అంటే ఇక్కడి నుంచి మనకి పండుగలు మొదలవుతాయి. మంచి పెద్ద పెద్ద పండుగలు ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. మొట్టమొదటిగా వరలక్ష్మి వ్రతం వస్తుంది. పెద్ద వ్రతము వరలక్ష్మి వ్రతం పండుగ.
ఆ వరలక్ష్మి వ్రతం తర్వాత వినాయకుడు, ఆ తర్వాత దేవీ నవరాత్రులు, తర్వాత కార్తీక మాసం. కార్తీక మాసం అంతా పండుగనే, ఇంకా నెల రోజులు పండుగనే. తర్వాత అందులోనూ అత్యంత ప్రధానమైంది ధనత్రయోదశి, దాంట్లోనూ దీపావళి, దసరా. ఇవన్నీ కూడా మనకి అంగరంగ వైభవంగా సంబరాలు చేసుకుంటాం. ఇక్కడ చాలామంది ఫినాన్షియల్గా అందరు కూడా స్ట్రాంగ్ అవుతారు కూడా, అద్భుతంగా ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ కూడా జరుగుతాయి. ఈ దక్షిణాయనం ఏంటిది అని అంటే కనుక సంపదలు పొందే మాసం ఇది. దక్షిణాయన కాలం అంటే సంపదలు పొందే కాలం. అంటే మనం ఏ యజ్ఞయాగాదులు చేసినా, ఏ పూజలు చేసినా మనకి సంపద సృష్టించవచ్చు. అంటే అష్టైశ్వర్యాలు సృష్టించేది ఈ దక్షిణాయనం. భోగాన్ని సృష్టించేది దక్షిణాయన కాలం అయితే, మోక్షం సృష్టించేది ఉత్తరాయణం. సో ఆ ఉత్తరాయణ దక్షిణానికి మధ్యకాలం ఇది. వాస్తవంగా చెప్పాలంటే విష్ణు పరమాత్ముడు పడుకోడు. ఆయన పడుకుంటే మొత్తం సృష్టి అంతా నాశనం అయిపోతుంది, ఆయన పడుకోడు. ఇది మన భావన కోసం అని చెప్పి శయన ఏకాదశి అని విష్ణు పరమాత్ముడు పడుకుంటాడు అని చెప్పి అంటారు తప్ప ఆయన పడుకోవడం లేవడం ఉండదు. ఆయన కళ్ళు మూస్తే ఈ ప్రపంచం అంతా కళ్ళు మూసినట్టే. ఈ ప్రపంచానికి అంధకారమే ఉంటుంది. ఆయన కళ్ళు మూయడు, ప్రపంచానికి అంధకారం వచ్చేస్తుంది. కాకపోతే మన భక్తులకి మనం అర్థం చేసుకోవడానికి, ఈ సృష్టితత్వాన్ని అర్థం చేసుకోవడానికి స్వామివారు పడుకుంటారు. మనం యజ్ఞ యాగాది కర్మలు చేయాలి, ఉత్సవాలు చేయాలి. అప్పుడు దేవతలకి పరమశక్తి వస్తుంది. దేవతలు ఆ యజ్ఞ యాగాదులకు సంతసించి వాళ్ళు మనల్ని వరాలిస్తారు అని చెప్పి చెప్తారు. అందుకే ధనత్రయోదశి దక్షిణాయనంలో చాలా కీలకమైంది. నేను ధనత్రయోదశి యాగం చేస్తాను కదా, వందల మంది వేల మంది వచ్చేస్తారు యాగానికి. ఎందుకోసం అంటే అది చాలా పవర్ఫుల్ ముహూర్తం. అది ఇటువైపు ఏమో ధనత్రయోదశి, ఇటువైపు ఏమో అక్షయ తృతీయ. ఈ రెండు కరెక్ట్ టైంలో వస్తాయి బ్యాలెన్స్గా. అక్షయ తృతీయ, ధనత్రయోదశి రెండు. సో అక్షయ తృతీయ రోజు యజ్ఞ యాగాదులు ఎవరైతే చేసినా వాళ్ళకి వరాలు వస్తాయి. ధనత్రయోదశి రోజు యజ్ఞ యాగాదులు చేసినా వాళ్ళకి వరాలు వస్తాయి. వరాలు ఇచ్చే రెండు సమయాలు ఇవి. వీటిని ఏమంటారు అంటే జయతిథులు అంటారు. తృతీయ జయతిథియే, త్రయోదశి జయతిథియే. అందుకే ఈ ఆషాఢ మాసములో శయన ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకి తప్పకుండా తులసీ దళములతో పూజ చేయాలి. తప్పకుండా విష్ణు సహస్రనామం చదవాలి. ఆషాఢ శుద్ధ ఏకాదశిని పెద్ద ఏకాదశి అని అంటారు. అందుకే ఆ పెద్ద ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి. కానీ చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నది తెలంగాణ ప్రాంతంలో కానీ ఆంధ్రలో కానీ నేను చూస్తుంది ఏంటంటే, తొలి ఏకాదశి వస్తుంది అని అంటే ఒక 10 రోజుల ముందు నుంచి ఆడవాళ్ళందరూ కూడా కుంపటి పెట్టుకొని బియ్యపిండి తెచ్చుకొని దాన్ని నానబెట్టి చేసి వేండి మురుకులు, కుడుములు, అన్నీ చకినాలు అన్నీ రెడీ చేస్తారంట. ఎందుకోసం అంటే పెద్ద ఏకాదశి వస్తుంది కదా అని. అంటే ఏకాదశి రోజు తినాలను మరి నాకు అర్థం కాదు, పెద్ద ఏకాదశి వస్తుందని చెప్పేసి అని పెట్టుకుంటారు. ఏకాదశి రోజు తినడానికి కాదు, అది పద్ధతే. నిజం చెప్పాలంటే అది పద్ధతే, కానీ ఏకాదశి తినడానికి కాదు. ఇది ఏం జరుగుతుంది అని అంటే చాతుర్మాస్య వ్రతం ప్రారంభమవుతుంది. చాతుర్మాస్య వ్రతంలో పెద్ద ఏకాదశి నుంచి నెల రోజుల వరకు శాఖావ్రతం ఉంటుంది. అంటే కూరగాయలు తినకూడదు, ఆకుకూరలు, పళ్ళు ఏవి తినకూడదు. సో కారం తినాలంటే ఏం తినాలి అని అంటే కేవలం ఇదే అన్నమాట. సో ఈ మురుకులు, కుడుములు ఏవైతే వేసుకుంటారో ఇవి తినడానికి, ఆకలి వేసినప్పుడు తినడానికి అని పెట్టుకునేటువంటి వాళ్ళు. ఎస్, దిస్ ఈస్ ద రైట్ టైం టు డూ ద మురుకులు, కుడుములు, అవన్నీ చకినాలు అన్నీ చేసుకోవడానికి ఇది రైట్ టైము. సో చేసుకోండి. కాకపోతే ఏకాదశి రోజు మాత్రం తినకండి. ఏకాదశి ఉపవాసం అనేది ఎప్పుడు స్టార్ట్ చేసి ఎప్పుడు విరమించాలని? విరమణం అనేది ఉండదు. ఏకాదశి నువ్వు ముందు రోజు రాత్రి 6 గంటల ముందే తినాలి. రూల్ ఏంటంటే సూర్యాస్తమం ముందే భోజనాలు కంప్లీట్ చెయ్యాలి. పర్లేదు, దశమి రోజే 8 గంటల వరకైనా తినాలి. మరి 8 దాటి వరకు తినకూడదు. సో 8 వరకు తినాలి. తిన్న తర్వాత నెక్స్ట్ డే ఇంకేం తినకూడదు. పొద్దున్న లేచినప్పటి నుంచి స్నానం చేసుకోవాలి. ద్వాదశి దీపాలు పెట్టుకొని ద్వాదశి ఉదయము సూర్యోదయ పూర్వము అంటే 5 గంటల నుంచి 6 గంటల మధ్యన భోజనం చేసేయాలి. సూర్యోదయ పూర్వమే భోజనాలు చేసేయాలి. సో ఇది ఏకాదశి నియమం. అంటే ఆల్మోస్ట్ 36 గంటలు ఉంటుందా ఉండాల్సిన టైం? 36 గంటలు అంతే. మనం పడుకున్నది ఎట్లాగో లెక్కలోకి రాదు. 8 గంటలు, మళ్ళీ 6 నుంచి 6 24 గంటలు. సో ఆ లెక్క చూసుకుంటే మీరు అన్నట్టు 36 గంటలు. కానీ అది మంచిదే, ఉపవాసం ఉంటే మంచిది. విష్ణు ఉపాసన ఏకాదశి రోజు నేను చెప్పేది, మా ప్రేక్షకులందరికీ చెప్పేది ఏంటంటే, ఏకాదశి రోజున మీకు ఎంత పని ఉన్నా మీ అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కూడా కలిసి ఒక రూల్ పెట్టుకొని కింద కూర్చొని ఒకళ్ళ ఇంట్లో కూర్చొని అందరూ కలిసి విష్ణు సహస్రనామం చదవండి. సామూహిక విష్ణు సహస్రనామము
అదేవిధంగా లలితా సహస్రం కూడా చదవండి. గురుగారు, తొలి ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏంటి, ఎటువంటి నియమాలను పాటించాలి ఆ రోజు అనే విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాత్రే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.